అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో క్లౌడ్ ఫ్లేర్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అండ్ రీసెంట్గా జరిగిన క్లౌడ్ ఫ్లేర్ అవుటేజ్కి కారణం ఏంటి, విల్ డిస్కస్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఐటీ డొమైన్లోకి వెళ్దాం అనుకుంటే ఈ క్లౌడ్ ఫ్లేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్కువగా యూస్ చేసే ఒక ఇంటిగ్రేషన్ అనమాట. ఎందుకు వాడతాం ఏంటి అని తెలుసుకుంటే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి అండ్ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, క్లౌడ్ ఫ్లేర్ని సింపుల్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఇట్స్ అ రివర్స్ ప్రాక్సీ. నాకు అర్థం కాలేదు సార్. డెఫినెట్లీ క్లౌడ్ ఫ్లేర్ జస్ట్ ఒక రివర్స్ ప్రాక్సీ కాదు, బట్ దాంతోపాటు ఇంకా అడిషనల్గా ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటో తెలుసుకునే ముందు అసలు ఈ రివర్స్ ప్రాక్సీ అంటే ఏంటి అండ్ ఎందుకని దీన్ని మనం క్లౌడ్ ఫ్లేర్ ద్వారా వాడతామనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సి థింగ్ ఈజ్ వెరీ సింపుల్. లెట్స్ సే www.vamsibhavani.in అనే వెబ్సైట్ని మీరు మీ బ్రౌజర్లో ఓపెన్ చేశారు. ఏమవుతుంది, వెంటనే ఫస్ట్ ఆ యూఆర్ఎల్ని మీ ఐఎస్పి, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఎయిర్టెల్, జియో, వాటెవర్ వాళ్ళ దగ్గర ఉన్న డిఎన్ఎస్ రికార్డ్స్లో వెతుకుతారనమాట. ఓకే, దీనికి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఏంటి అని చెప్పి. ఇన్ రెగ్యులర్ కేసెస్ మీ సర్వర్ ఎక్కడైతే ఉంటుందో, లెట్స్ సే ఇట్స్ ఇన్ యూఎస్, రైట్, ఆ యూఎస్లో ఆ సర్వర్ యొక్క ఐపీ విల్ బి ద ఐపీ ఇన్ ద డిఎన్ఎస్. సో ఆ ఐపీని పట్టుకుని మీ సర్వర్ని, అంటే ఈ కేసులో వంశీ భవాని సర్వర్ని హిట్ చేస్తుంది. లెట్స్ సే సర్వర్ యూఎస్లో ఉంది. ఏమవుద్ది, బేసిక్లీ యూఎస్ ఇక్కడి నుంచి దూరం కాబట్టి ఇట్ విల్ టేక్ 30 to 40 milliseconds అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి వ్యాలిడేట్ అయ్యాక రిక్వెస్ట్ మీకు రెస్పాన్స్ వస్తుంది అండ్ విల్ సీ ద పేజ్. దట్ ఈస్ హౌ థింగ్స్ వర్క్ వితౌట్ రివర్స్ ప్రాక్సీ. ఓకే, బట్ ఇక్కడ రివర్స్ ప్రాక్సీ, దట్ టు క్లౌడ్ ఫ్లేర్ విత్ ఎనీ క్యాస్ట్ బీజీపీ రివర్స్ ప్రాక్సీలో ఏం జరుగుద్ది అంటే సింపుల్. అగైన్ ఈసారి కూడా www.vamsibhavani.inని మీరు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, బట్ ఈసారి నేను vamsibhavani.inని ఎస్ యూజింగ్ క్లౌడ్ ఫ్లేర్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేశాను అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుద్ది అంటే అగైన్ మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ డిఎన్ఎస్లో vamsibhavani.inకి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ని వెతుకుతుంది. బట్ ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ద యూఎస్ సర్వర్స్ ఐపీ అడ్రస్ ఏం జరుగుద్ది అంటే క్లౌడ్ ఫ్లేర్ యొక్క ఐపీ అడ్రస్ దానికి దొరుకుతుంది. అండ్ క్లౌడ్ ఫ్లేర్ ఏం చేస్తుంది అంటే ఎనీ కాస్ట్ అనే నెట్వర్కింగ్ టెక్నిక్ వాడుతుంది. దీనివల్ల ఏమవుద్ది అంటే యాక్చువల్లీ ఈ క్లౌడ్ ఫ్లేర్కి ప్రపంచం మొత్తం కూడా మల్టిపుల్ పిఓపీస్ ఉంటాయన్నమాట, పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్. ఓకే, అప్ టు 330కి పైగా ఉన్నాయంట. 120 కంట్రీస్కి పైగా డిఫరెంట్ సెంటర్స్లో వీళ్ళ యొక్క ప్రెజెన్స్ ఉంది. ఓకే, సో ఆ ప్రతి ప్రెజెన్స్ సెంటర్ ఏంటి, ఒక డేటా సెంటర్లో అనుకోండి. ఓకే, సో ఇమీడియట్లీ మీ ఐఎస్పీకి దొరికే ఐపీ అడ్రస్ విల్ బి అడ్వర్టైజ్డ్ బై ఆల్ దీస్ 330+ డేటా సెంటర్స్. సో ఒకటే ఐపీ అడ్రస్, బట్ ఆ ఐపీ అడ్రస్ ఎనీ కాస్ట్ ద్వారా ఇట్ ఈజ్ యూస్డ్ బై ఆల్ ద 330 పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్. సో బేసిక్లీ మనకి ఈ ఇంటర్నెట్లో ట్రాఫిక్ ఎలా రౌట్ అవుద్ది అని చూసుకుంటే ఇట్ ఈస్ యూసింగ్ బీజీపీ ప్రోటోకాల్ అనమాట, బార్డర్ గేట్వే ప్రోటోకాల్. ఇన్ఫ్యాక్ట్ ఈ బీజీపీ కాన్సెప్ట్ని మీరు సిఎస్సిలో ఉంటే సిఎన్లో, కంప్యూటర్ నెట్వర్క్స్లో నేర్చుకుంటారు. అండ్ నాకు పర్సనల్గా నా సిఎన్ ప్రాజెక్ట్లో, బీటెక్లో నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ కూడా బీజీపీ మీదనే, బీజీపీ సిమ్యులేషనే, కాబట్టి ఇంకా బాగా తెలుసు. బట్ యా, ఆన్ అ హై లెవెల్ ఈ బీజీపీ ప్రోటోకాల్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో ఆ మల్టిపుల్ నెట్వర్క్స్ ఏం చేస్తాయంటే ఓకే గివెన్ ఐపీ, ఈ ఐపీని చేరుకునేందుకు స్మాలెస్ట్ రూట్ ఏంటి అని చెప్పి నెట్వర్క్సే ఒకదానికొకటి ఈ ఇన్ఫర్మేషన్ని రిలే చేసుకుంటూ ఉంటాయి. దాని ద్వారా ఈ ప్యాకెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, ట్రాఫిక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఎక్కడికి ఎలా రీచ్ అవ్వాలి, బేసిక్లీ ఏ విధంగా హాప్స్ తీసుకోవాలనేది మనకి ఈ ప్రోటోకాల్ ద్వారా అర్థమవుతుంది. సో ఈ బీజీపీ ప్లస్ ఎనీ కాస్ట్ వల్ల బేసిక్లీ ఏమవుద్ది అంటే మనకి క్లౌడ్ ఫ్లేర్కి 330+ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఉన్నాయి కదా, సో ఈ బీజీపీ వల్ల మీకు అతి దగ్గరలో ఉన్న ఈ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ యొక్క ఐపీ అనేది ఐఎస్పీకి దొరుకుతుంది. అండ్ దాన్ని హిట్ చేయడం వల్ల డైరెక్ట్గా మీకు అతి దగ్గరలో ఉన్న, మేబీ ఇట్స్ ఇన్ ముంబై ఆర్ బెంగళూరు, ఆ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ నుంచి మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇందాక ఇఫ్ ఇట్ టుక్ అరౌండ్ 30 to 40 milliseconds, ఈసారి మీకు 2 to 3 millisecondsలో ఆ ఇన్ఫర్మేషన్ లోడ్ అయిపోతుంది. ఓకే, ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ రివర్స్ ప్రాక్సీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మల్టిపుల్ అడ్వాంటేజెస్. నెంబర్ 1, బేసిక్లీ ఈ రివర్స్ ప్రాక్సీ వల్ల మీరు ఒక రకంగా సిడిఎన్ని ఏర్పాటు చేస్తున్నారు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. సో ఏవైతే రిపీటెడ్గా యూజ్ చేసే ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఆర్ స్టాటిక్ ఫైల్స్ ఉంటాయో వాటిని క్యాష్ చేసుకుని, అంటే
టెంపరీగా స్టోర్ చేసుకుని బికాస్ ఇట్స్ యూస్డ్ మల్టిపుల్ టైమ్స్ డైరెక్ట్గా మీకు రిటర్న్ చేయొచ్చు. సెకండ్ బెనిఫిట్, లెట్స్ సే అటాకర్స్ మీ వెబ్సైట్ని మీ సర్వర్ని DDoSతో డినైల్ ఆఫ్ సర్వీస్ దట్ టు డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ చేస్తున్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రిపీటెడ్గా మీ సర్వర్ని అక్కర్ లేకుండా ఫేక్ రిక్వెస్ట్తో హిట్ చేస్తున్నారు. ఏమవుద్ది, బేసిక్లీ మీ సర్వీస్ మీద ఆర్ మీ సర్వర్ మీద ట్రాఫిక్ పెరిగిపోద్ది అండ్ ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేస్తూ యాక్చువల్ ఒరిజినల్ రిక్వెస్ట్ని మీ సర్వర్ హ్యాండిల్ చేయలేదు అండ్ సిస్టమ్ క్రాష్ అయిపోద్ది. నిజంగా వాడదాం అన్నా కూడా వాడలేరు. దాట్స్ DDoS అనమాట. సో ఆ DDoSను కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎందుకంటే బేసిక్లీ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ దాట్ టు ఆల్ ద POPs ఈవెన్ విత్ వెరీ వెరీ హై కంకరెన్సీ DDoS అటాక్. యూనో ఆబ్వియస్లీ అక్కడికక్కడే ఆపేస్తుంది, రిక్వెస్ట్ ముందుకెళ్ళినదు. బట్ లెట్స్ సే వెరీ వెరీ కంకరెన్సీ, వెరీ వెరీ హై కంకరెన్సీ అంటే ఒకేసారి 1 Gbps స్పీడ్తో 1 Gbps కంకరెన్సీతో వాళ్ళు కొడుతున్నారు DDoS. సో బేసిక్లీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి మీ యాక్చువల్ సర్వర్ మీద అసలు లోడ్ రాదు అండ్ యర్ సర్వర్ విల్ బీ యాక్టివ్. దట్స్ సెకండ్ అడ్వాంటేజ్. థర్డ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బేసిక్లీ ఇట్ హ్యాస్ ఆల్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ యాక్చువల్లీ ప్రెడిక్టింగ్ యాక్చువల్ యూజర్స్ అండ్ ఫేక్ యూజర్స్. ఓకే, సో ఒకవేళ అది ఫేక్ ట్రాఫిక్ అనుకోండి, డైరెక్ట్గా అక్కడే బికాస్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ లేయర్స్ దేర్, విల్ నాట్ గో ఇన్ టు డెప్త్ ఆఫ్ దాట్, బట్ ఆ లేయర్స్ బేసిక్లీ ట్రాఫిక్ని అక్కడే ఆపేస్తాయి అండ్ ఆ ట్రాఫిక్ని మీ సర్వర్ దాకా ప్రొసీడ్ అవ్వనివ్వవు. ఓకే, దాట్స్ ది అదర్ అడ్వాంటేజ్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఈస్ ఇట్ హ్యాస్ ఎడ్జ్ కంప్యూటింగ్. బేసిక్లీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మన దగ్గర లేని రిసోర్సెస్ని ఎక్కడో హోస్ట్ అయిన వాటిని మనం ఇక్కడ నుంచి వయా ఇంటర్నెట్ వాడుకుంటాం, రైట్? ఎడ్జ్ కంప్యూటింగ్ అంటే బేసిక్లీ అట్ దీస్ పాయింట్స్ ఆఫ్ ప్రెసెన్సెస్ మనం డైరెక్ట్గా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంప్యూటేషనల్లీ హెవీ మనకు కావాల్సిన ఆ లాజిక్ని కూడా, కోడ్ లాజిక్ని కూడా అక్కడ ఆ ఎడ్జెస్ మీదనే ఆ పాయింట్స్ ఆఫ్ ప్రెసెన్స్లోనే ఎగ్జిక్యూట్ చేసి డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ని రిటర్న్ చేస్తాం. దానివల్ల ఏముంది, ఎస్ మీ ఒరిజిన్ సర్వర్ మీద ట్రాఫిక్ ఎక్కువ వెళ్ళదు అండ్ లేటెన్సీస్ తగ్గిపోతాయి బికాస్ యు ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద మోస్ట్ నియరెస్ట్ పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్. ఓకే, సో బేసిక్లీ దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ క్లౌడ్ఫ్లేర్. అర్థమైంది కదా? సో మొన్న ఏం జరిగింది అంటే యూ వుడ్ హ్యావ్ సీన్ రైట్, ChatGPT, X, Spotify, ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతానికి ఒక వెబ్సైట్ పనిచేయట్లేదు, అవుటేజ్లో ఉంది, రైట్, ఆర్ సర్వీస్ డిగ్రేడేషన్లో ఉంది అని తెలుసుకోవడానికి దిస్ వెబ్సైట్ కాల్డ్ డౌన్ డిటెక్టర్ అనమాట. ఈవెన్ దాట్ యూజెస్ క్లౌడ్ఫ్లేర్. కాబట్టి యాక్చువల్గా ఒక వెబ్సైట్ పనిచేయట్లేదు అని చెప్పి వెబ్సైట్ పనిచేయట్లేదు అనమాట ఆ రోజు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఓకే, సో ఇట్ వాస్ ఆల్ డౌన్. ఎస్, ఇట్ వాస్ అ బిగ్ అవుటేజ్ అక్రాస్ ద ఇంటర్నెట్ ఫర్ అబౌట్ 3 to 4 hours. ఆ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్లో ఏమైంది అంటే క్లౌడ్ఫ్లేర్ పనిచేయడం మానేసింది. ఏమైంది అంటే అక్కడ బేసిక్లీ యాజ్ ఐ టోల్డ్ యూ వీళ్ళు ఫేక్ ట్రాఫిక్ని బ్లాక్ చేస్తారనమాట. సో ఆ ఫేక్ ట్రాఫిక్ని బ్లాక్ చేసేందుకు దే హ్యావ్ బాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఆ బాట్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా వాళ్ళు ప్రతిరోజు కూడా కొన్ని ఆటో జనరేటెడ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ని క్రియేట్ చేస్తారు విచ్ హ్యాస్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ టు బ్లాక్, వాట్ నాట్ టు బ్లాక్, డిఫరెంట్ ML స్ట్రైక్స్ ఏమైనా జరుగుతున్నాయా వాటిని ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్లో క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గా. అండ్ ఆ ఫైల్ని యూస్ చేసుకుని బేసిక్గా ఒక రిక్వెస్ట్ని బ్లాక్ చేయాలా వద్దా అని చెప్పి ఆ స్పెసిఫిక్ ఎడ్జ్ నెట్వర్క్లో ఉన్న సర్వర్స్, ఆ POPస్లో ఉన్న సర్వర్స్ ఐడెంటిఫై చేస్తాయి. సో మొన్న అవుటేజ్ అప్పుడు ఏమైంది అంటే డ్యూ టు సమ్ అల్గోరిథమిక్ బగ్ అండ్ డీడూప్లికేషన్ పనిచేయకపోవడం వల్ల బేసిక్లీ ఏమైంది అంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ యూజువల్లీ 10 to 20 MBsలో ఉంటుందంట. ఓకే, బట్ సడన్గా అది hundreds of MBsలోకి వెళ్ళిపోయింది అండ్ దాన్ని ఈ యాక్చువల్ ఎడ్జ్లో ఉన్న సర్వర్స్ పార్స్ చేయలేకపోయాయి, అంటే దాన్ని డీకోడ్ చేసి రీడ్ చేయలేకపోయాయి. కాబట్టి ఏమైంది, ఈ యాక్చువల్ POPస్లో ఉన్న అంటే పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్లో ఉన్న సర్వర్స్ ఏవైతే ఉన్నాయో విచ్ యూజువల్లీ ఆర్ ద ఫస్ట్ రిసీవర్స్ ఆఫ్ రిక్వెస్ట్, అవి బేసిక్లీ హ్యాండిల్ చేయలేకపోయాయి అండ్ క్రాష్ అయిపోయాయి. దానివల్ల దేర్ వాస్ దిస్ హ్యూజ్ అవుటేజ్. అండ్ అంటే దీని నుంచి బేసిక్లీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇవాళ దేర్ ఈస్ లైక్ మల్టిపుల్ డిఫరెంట్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ రైట్ అక్రాస్ ద ఇంటర్నెట్. బట్ మొన్న మీకు గుర్తుంటే దివాళీ టైంలో దెర్ వాజ్ అవుటేజ్ ఇన్ US East 1 region AWSది, రైట్? అంతకుముందు దెర్ వాజ్ అజూర్ది. సో బేసిక్లీ ఈవెన్ వెన్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్ అక్రాస్ ద గ్లోబ్ ఓవర్ ఇంటర్నెట్, మనకి ఈ ఇంటర్నెట్లో మల్టిపుల్ సన్నగా థిన్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అండ్ ఆ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని కట్ చేస్తే యూ సీ దట్, రైట్? ఐ మీన్ వి నెవర్ నో, ఇటువంటివి ఇంకా పెరిగే కొద్దీ బేసిక్లీ ఏమవుతుందంటే డిపెండెన్సీ ఆన్ ఫ్యూ కోర్ సర్వీసెస్ హ్యాస్ ఇంక్రీస్డ్ అండ్ డిపెండెన్సీ బాగా పెరిగిపోవడం వల్ల లెట్స్ సే ఆ కోర్ సర్వీసే క్రాష్ అవుతే లైక్ ఇట్స్ అ హ్యూజ్ అవుటేజ్. సో బేసిక్లీ చాలా చాలా స్ట్రాంగ్గా కనిపించే ఈ ఇంటర్నెట్లో మల్టిపుల్ స్మాల్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వల్ల డ్రాస్టిక్ ఇంపాక్ట్స్ ఈ మధ్యన చూస్తున్నాం.
అండ్ యా ఐ హోప్ లైక్ ఈ వీడియో ద్వారా అవుటేజ్ అగైన్ మీరు దాంట్లో పెద్దగా చేసేదేం లేదు, బట్ ఈ క్లౌడ్ ఫ్లేర్ అంటే ఏంటి మీరు కూడా చాలాసార్లు ఆ క్యాప్చా సాల్వర్స్లో క్లౌడ్ ఫ్లేర్ చూసుంటారు. సో ఫ్రమ్ నౌ యూ నో వాట్స్ క్లౌడ్ ఫ్లేర్, రైట్? అండ్ ఐ హోప్ దట్ వాస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.